8 అడుగుల మట్టి శివలింగాలకు మహారుద్రాభిషేకాలలో మహాభస్మాభిషేకం చేయడం జరుగుతుంది. అలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సేవకులు రూపాయి తాకకుండా చేస్తున్నారు. అలాగే కొన్ని వేల అభిషేకాలు ఎక్కడ రూపాయి తీసుకోకుండా ఆర్తి ఉన్నవారి వద్దకు వెళ్ళి చెరువు వద్దకు వెళ్ళి మట్టిని సేకరించి ఈ ప్రాంతంలోనే శివలింగాన్ని భగవంతుడి నామం చెప్పుకుంటూ శివలింగాన్ని తయారు చేసి ఈ ప్రదోష కాలంలో విశేషమైన పూలతో పండ్లతో పుణ్యనదీ జలాలతో స్వామివారికి మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసిన మహారుద్రాభిషేకం పూర్తిగా సాధు సాంప్రదాయంలో జరిగిన మహారుద్రాభిషేకం. ఈ సేవకులే ఇక్కడ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. హిమాలయ నాగ సాధువు గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో వారి మార్గదర్శకంలో 2017 ఫిబ్రవరి మాసంలో హిమాలయ నాగ సాధువుల చేత శంకుస్థాపన చేయించి 7 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి రాతి కట్టుబడితో 2024 జనవరి మాసంలో 101 అడుగుల మహారాతి శివలింగం పానవట్టం పైన లెక్కతో సహా 1 కోటి శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఆ మహా శివలింగం ఎదురుగా 50 అడుగుల మహానందీశ్వరుడు. క్షేత్రం అసంపూర్ణంగా ఉన్నప్పటికీ అయోధ్య రాముల వారి మందిర ప్రతిష్ఠా ముహూర్తానికే హిమాలయ నాగసాధువుల సమక్షంలో మహాగణపతి మహాకాళి మహాకాళేశ్వరుడిని గురువుగారైన స్వామి జ్ఞానప్రసన్న గారు ప్రతిష్ఠించడం జరిగింది. అదే క్షేత్రంలో మీరు క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు మీ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా మరకత శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు శ్రీచక్ర దర్శనం చేసుకుంటాం. ఈ క్షేత్రంలో 108 శ్రీచక్రాలతో శ్రీచక్రాకారంలో శ్రీచక్రాలయం ఉంది. 10,000 పాలరాతి శివలింగాలతో 10 లింగేశ్వర మందిరం కూడా ఉంది. పూర్తి రాతి కట్టుబడితో గురువు గారి సాధనా శక్తితో సంకల్ప బలంతో క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి కొద్ది రోజుల్లో భూమి మీద ఎక్కడా లేని విధంగా భూమి లోపల 50 అడుగుల లోతులో 30 అడుగుల కాళికా అమ్మవారిని త్వరలో గురువు గారు ప్రతిష్ఠించబోతున్నారు. ఆ తల్లిని పాతాళకాళి అమ్మవారి రూపంలో అతి త్వరలో మనం దర్శనం చేసుకోబోతున్నాము. క్షేత్రం పూర్తి రాతి కట్టుబడితో ఎక్కడా మైల పడకుండా ఈ సేవకుల చేత భిక్షాటన చేయించుకుంటూ ధర్మంగా క్షేత్రాన్ని కట్టడం జరిగింది. ఆ క్షేత్రాన్ని అభిషేకం చూసిన ప్రతి ఒక్కరూ క్షేత్ర దర్శనం చేసుకొని ఆ దివ్యమైన క్షేత్రాన్ని మీ బంధుమిత్రులు కూడా దర్శనం చేసుకొని ధరించే అవకాశం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.